చాలా బాగుంది. చాలా బాగుందన్న సినిమా, సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా. ఫ్రెండ్షిప్ అది బాగుంటుంది అన్న. చిన్నప్పుడు 90s కిడ్స్కి బాగా తెలుస్తుంది మనం ఏమైతే మిస్ అయ్యామో, ఎలా అయితే అనిపించామో అన్నీ చూపించాడు. మొత్తం 11 మంది ఫ్రెండ్స్ కలిసి పెరిగి కొన్ని భేదాల వల్ల మిస్అండర్స్టాండింగ్ మళ్ళీ కలవడం, జాతర జరిపించడం చాలా బాగుంది. చాలా సూపర్గా చేశారన్న. యాక్టింగ్ కానీ మ్యూజిక్ మాత్రం చాలా హైలైట్ అన్న. ఒక సీన్ని ఎలా తీసుకెళ్లాలో మ్యూజిక్తోనే అలా చెప్పాడు అన్న. చాలా బాగుంది, సూపర్ అన్న. ఎమోషనల్ ఇంటర్వెల్కి క్లైమాక్స్ ఎమోషనల్ చాలా బాగుందన్న. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. కామెడీ ఉందన్న. మిడిల్ కామెడీ ఉందన్న. మెయిన్ కామెడీ కంటే ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఉందన్న. కామెడీ కోసం కాదు, ఎమోషనల్గా చూడొచ్చు. ఫ్యామిలీస్కి 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అన్న మూవీ. బాగుంది. బ్రిటిష్ క్యారెక్టర్ బాగుంది, సూపర్ బాగుంది. సింహ మొత్తం హైలైట్. అప్పుడు అలా ఆ కాలంలో అలా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. కుర్ర మొత్తం బాగుంది, హైలైట్ ఉంది. సింహ మొత్తం చాలా బాగుందండి సినిమా కూడా. బ్రిటిష్ గారి యాక్టర్ అయితే కొంచెం చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అందరు హీరోస్ కూడా ఈక్వల్గానే చాలా బాగా చేశారు. బట్ కాకపోతే సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుందన్న. చాలా బాగుందన్న మూవీ. నేను పర్టికులర్గా బ్రిటిష్ అనే క్యారెక్టర్, ఇంకా రవి అనే క్యారెక్టర్ కోసం వచ్చా. అండ్ బట్ అన్ని క్యారెక్టర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎమోషన్ చాలా బాగుంది. అందరు ఎంజాయ్ చేస్తాం మూవీ. థ్యాంక్ యూ. చాలా సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ మళ్ళీ మీరు ఆల్బంలోకి పెట్టుకుంటారు, అన్నీ వింటారు. ఫ్రీక్వెంట్గా లూప్లో వింటారు అన్నీ. కామెడీ చాలా బాగుందన్న. ఎమోషన్, కామెడీ, డ్రామా అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఏది మిస్ చేయలేదు. నిహారిక గారు, ఇట్ ఈస్ అ వెరీ గట్సీ మూవ్ అండి. 11 మంది కొత్త వాళ్ళతో, 5 అమ్మాయిలు కొత్త వాళ్ళతో ఒక మూవీ చేయడం అనేది చిన్న మ్యాటర్ కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఏదో ఆవిడ ఒక మేడంలా అనిపించదు. షీఈస్ వెరీ నైస్. సో ఐ హోప్ నిహారిక గారు విల్ గెట్ అ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. అవునండి. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. బికాస్ ఫ్రమ్ యూట్యూబ్ టు బిగ్ స్క్రీన్ అది చాలా ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ ఇలాంటి మంచి మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చేశారన్న లోపల అసలు వాళ్ళు కొత్త వాళ్ళు అన్న. అయ్యి బాబు అంటే ఎవడన్నా డైరెక్టర్ ఏం తింటాడు, ఏం తాగుతాడు అన్న రోజు ఆ డైరెక్టర్. అయ్యి బాబు మ్యూజిక్ చెప్పుడు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ బాబోయ్. బీజిఎం అదరగొట్టారన్న కుర్రోళ్ళు, కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్. నాకైతే మా మూవీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ డైరెక్టర్ ఫస్ట్ టైం తీసినట్లేరు, మా సార్ అయితే చాలా బాగా తీశారు. ఇది అంటే ఒక చిన్నప్పటి నుంచి జరిగే స్టోరీ అనమాట. మీరు తప్పకుండా చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. ఎవ్వరు మిస్ అవ్వకండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది. నిహారిక మ్యామ్ గురించి చెప్పాలంటే తను అసలు ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్. అసలు నాకైతే మేడం అయితే మల్టీ టాలెంటెడ్. అసలు ప్రతి ఒక్కటి స్ట్రాంగ్గా తీసుకొని అండ్ ఈ మూవీ అంతా కామెడీ, ఎమోషనల్ అన్నీ ఉంటాయండి. అస్సలు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే ఏడ్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కొక్క సీన్ అంటే అందరికి అన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సీన్ కనెక్ట్ అవుతుంది. నాకు కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్, నా ఫ్రెండ్స్తో బాండింగ్ అంతా కనెక్ట్ అయింది. చాలా బాగా అనిపించింది. నాకైతే త్రూ ఆడిషన్ ద్వారానే వచ్చింది. ప్రసాద్ అన్న చెప్పారు. సో ఐఎమ్ సో ప్రౌడ్. అంటే స్పేస్ ఎంత ఉంది, స్కోప్ ఎంత ఉందని కాదు, ఒక మంచి మూవీలో నాకంటూ ఒక రోల్ ఉంది. చాలా బాగుంది. అసలు ఏడుపు ఆగట్లేదు. ఒక్కసారిగా చిన్నప్పుడు జ్ఞాపకాలకి వెళ్ళొచ్చినట్టుంది. అసలు నిజంగా చూడాల్సిన సినిమా. తప్పకుండా అందరు చూడండి. అందరూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే డోంట్ మిస్ ఇట్. బాగుంది అన్న, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. బాగుంది. చాలా అంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయినాం, చిన్న ఏజ్లోకి వెళ్ళిపోయినాం. బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే ఎవ్రీబడి అంటే ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్ అంతా బాగా చూపెట్టారు. స్టోరీ అంటే అందరి లైఫ్లో ఉండే స్టోరీ, పెద్దగా కొత్తతనంగా ఏం లేదు కానీ హార్ట్ టచ్. బాగుంది. సాంగ్స్ కాదు కానీ పాతవన్నీ గుర్తు చేశారు కదా, చాలా బాగుంది. స్టోరీ పాత అంటే మన చిన్నప్పుడు స్టోరీ, మనం చిన్నప్పుడు ఆడుకునే విధానం అవన్నీ బాగా తీసారు. చాలా బాగుంది. ల్యాగ్ చిన్నది పర్లేదు కానీ బాగుంది సినిమా. పాతవన్నీ గుర్తు చేశారు కాబట్టి చాలా బాగుంది. సాంగ్స్ సైలెంట్గా ఉన్నాయి కానీ బాగానే ఉంది. కామెడీ యావరేజ్.
బాగా చేశారు, అందరూ బాగా చేశారు. సినిమా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడు 30 years బ్యాక్ 90sలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది. చాలా డైరెక్టర్ టేకింగ్ విధానం కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఎవరైనా అందరూ థియేటర్కి వచ్చి చూడొచ్చు. నచ్చిన సీన్స్ అంటే మనం చిన్నప్పుడు చేసుకున్న జ్ఞాపకాలన్నీ మనకు గుర్తొస్తాయి. అప్పుడున్న 90sలో ఉన్న మన చిన్న చిన్న ఏవైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇప్పుడు గుర్తొస్తాయి. అందరు థియేటర్కి వచ్చి చూడొచ్చు. మంచి సినిమా, ఎక్కడ ఎలాంటి వల్గర్గా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు అందరూ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరూ కొత్త వాళ్ళలాగా ఏం లేదు, మంచిగా యాక్ట్ చేశారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా డైరెక్టర్ కూడా బాగా ప్రొజెక్ట్ చేసి మంచిగా చూపించారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నీట్గా సింపుల్గా మంచిగా బాగుంది.